టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగర ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూస్తాం. పూర్తి స్థాయిలో సరఫరా చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడమే జేసీఐ లక్ష్యం. జేసీఐ 54 వసంతాల వేడుకలో వక్తలు. పంతొమ్మిదిన హాస్యనటు చక్రవర్తి పద్మశ్రీ రేలంగి కాంస్య విగ్రహ ఆవిష్కరణ. అందరూ వీడ్చాలని గౌడశెట్టి బలిజీ సంఘం విజ్ఞప్తి. స్వచ్ఛతా హీ సేవ మానవహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. రాజమహేంద్రవరం నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో 2 పూటలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక గోదావరి గట్టున ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించి అనంతరం నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో నగర ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పూర్తి స్థాయిలో 2 పూటలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నామని ఆ దిశగా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల కాలంలో గత ప్రజాప్రతినిధులు నగరంలో ఇతర కార్యక్రమాలకి నిధులను వెచ్చించారే తప్పితే నగర ప్రజల దాహార్తిని తీర్చే తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా దృష్టి సారించలేరన్నారు. ప్రజా సమస్యని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందు ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం ఏర్పడిన 2 మాసాల్లోనే నగర ప్రజలకు 2 పూటల శుద్ధి చేసిన త్రాగునీటిని అందించాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిస్తున్నామన్నారు. కోట్ల బడ్జెట్ కలిగిన కార్పొరేషన్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కోట్లు వెచ్చిస్తూ ఉన్నారు. డివైడర్లకు వెచ్చిచ్చారు, మొక్కలకి వెచ్చిచ్చారు, పార్కులకు ఖర్చు పెట్టారు, కార్యక్రమాలకి ఖర్చు పెట్టారు. కానీ ప్రజలకి త్రాగునీరు సమస్య కోసం పరిష్కరించేందుకు గాను ఖర్చు పెట్టకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. 3 నెలలైంది మేము వచ్చి, కానీ మాకు కార్పొరేషన్లో మా కౌన్సిల్ టీడీపీ వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. ఉన్నప్పుడు మీరు గమనించినట్లయితే ఈ సమస్యలు లేవు. వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షించుకునేవారు. ఏంటి, ఎన్ని మోటార్లు ఉన్నాయి, స్టాండ్ బై ఎన్ని ఉన్నాయి, ఏం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసేశారు. పేరుకే అధికార పార్టీ, అంతా ఆఫీసర్ రూల్ నడిచేసింది. వాళ్ళు నచ్చింది చేసుకున్నారు. వీళ్ళు కూడా అధికార పార్టీ వాళ్ళు కమిషన్ కకృతికో లేకపోతే పబ్లిసిటీ కకృతికో ప్రజలకు అవసరమైన వాటి మీద దృష్టి సారించాల. అధికారులు కూడా గమనించారు వీళ్ళ మనస్తత్వం ఏంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం, వాళ్ళకి డబ్బు కావాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. వాళ్ళ మనస్తత్వం ఏంటి, ప్రజల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ మనస్తత్వానికి అనుగుణంగా అధికారులు తయారయ్యారు. కానీ ఇప్పుడు వచ్చింది ఎన్డీఏ కూటమి, వాళ్ళ అవగాహన చేసుకోవాలి. మాకున్నది ఒకటే ఎజెండా, ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఆ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలి. అందరూ అనుభవం కలిగిన అధికారులే, కానీ నిర్లక్ష్యం, అధికారుల మధ్యన సమన్వయం లోపించడం కమిషనర్ గారికి కూడా చెప్పాలి. ఆయన కూడా కొత్తగా వచ్చారు, ఆయనకు కూడా ఈ నగరం పైన అవగాహన చేసుకోవడానికి టైం తీసుకుంటున్నారేమో నాకు తెలియట్లేదు. కానీ ఆ పుణ్యకాలం అయిపోయిందంటే ఈ సమస్య అంతా ప్రజలు మా మీద పడతా ఉన్నారు. కాబట్టి రేపు కూర్చుంటాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ వాటర్ వర్క్స్ దగ్గర ఎక్కడికక్కడ స్టాండ్ బై మోటార్స్ పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా త్రాగునీరు సరఫరా. వరద బాధితులకు ఆర్థికంగాను ఇతర రూపాల్లోనూ సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాజమండ్రిలోని సువిశేషపురం రక్షణాలయం సభ్యులు సమకూర్చిన 1 లక్ష చెక్కును తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. అలాగే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ కూడా విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు 1 లక్ష చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. విజయవాడ వరద బాధితులకు ఎవరికి తోచిన సహాయం వారు అందిస్తున్నారని వారందరికీ కృతజ్ఞత తెలిపారు. అద్దెపల్లి మాధవి ఓం శాంతి వారు 1 లక్ష, జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం వారు 34,505 రూపాయలు, సీనియర్ సిటిజన్ మేక పాపారావు 10,000 ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారని తెలిపారు.
ఏదైతే ఫ్లడ్ వలన ఇబ్బంది పడ్డ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేక మంది వ్యక్తిగతంగా కానీ సంస్థగా కానీ ఒక ఆర్గనైజేషన్గా కానీ ఇలాగ అనేక విధాలుగా అందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి వారికి తోచిన సహాయం చేయడం జరుగుతాం. దాంట్లో భాగంగా ఈ రోజున సువిశేషపురం రక్షణ నిలయం చర్చ్ నుంచి రక్షణాలయం చర్చ్ నుంచి ₹1,00,000 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. వారు చేసిన ఈ కార్యక్రమం వల్ల అక్కడ అనేకమైన కుటుంబాల యొక్క జీవితాల్లో వెలుగును తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఏదైతే ఆ విపత్తు వలన అనేక మంది ఉపాధి కోల్పోయారు, కొంతమంది సర్వస్వం కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారుగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ ప్రధాన భూమిక పోషిస్తోందని పలువురు వక్తలు హితో పలికారు. స్థానిక లా హాస్పిటల్లో జేఎస్ఐ 54వ వసంత వేడుకలు జేసీఐ ఇండియా డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమండ్రి జేసీఐ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కీనోట్ స్పీకర్గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. జేసీఐ రాజమండ్రి తన 55 సంవత్సరాల సేవ వారసత్వంలో మరో మైలురాయిని దాటిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామని అన్నారు. జేసీఐ అనేది యువ నాయకులను మరియు చురుకైన పౌరుల్ని శక్తివంతం చేసే ప్రపంచ సంస్థ అని కొనియాడారు. నాయకత్వం, సామాజిక బాధ్యత మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తూ 100 దేశాలకు పైగా ఉనికి ఉందన్నారు. అవార్డు ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నాకు మొదటి తెలియజేసుకుంటూ నేను నమ్మే చిన్న ఏంటంటే మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే ఏదో టైంలో మనకి హెల్ప్ కావాల్సినప్పుడు అది హెల్ప్ మనకు వస్తుందని నమ్మి క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ నిర్వహణలో 3 రోజుల పాటు జరిగిన ఎక్స్పో ఆదివారం రాత్రి ఘనంగా ముగిసింది. స్థానిక జేఎన్ రోడ్డులోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ ఎక్స్పో ముగింపు కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల్ని, సాంకేతిక విధానాన్ని ప్రజలకు తెలియజెప్పే ఇలాంటి ఎక్స్పో నిర్వహిస్తున్న క్రెడై నిబద్ధతగా పనిచేస్తున్న అసోసియేషన్ ప్రతినిధుల్ని సోము వీర్రాజు అభినందించారు. క్రెడై చాప్టర్ గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, చైర్మన్ సూరవరపు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ మన్యం ఫణికుమార్లు మాట్లాడారు. ఇల్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి అందుబాటులో అన్ని వివరాలు ఉండేలా ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహిస్తున్న క్రెడై హోమ్ ఎక్స్పో ఈ ఏడాది కూడా విజయవంతంగా ముందుకు సాగడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఇది 6వ సందర్భంలో కన్జ్యూమర్స్కి అనేక అంశాలను పరిచయం చేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నటువంటి వారి యొక్క కన్స్ట్రక్షన్స్నే కాకుండా దేశంలో కన్స్ట్రక్షన్ హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య కాంస్య విగ్రహావిష్కరణ ఈ నెల 19వ తేదీ ఉదయం 10:30 గోదావరి గట్టుపై జరుగుతోందని గౌడ శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజు, గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్, కన్వీనర్స్ గెద్దాడ హరిబాబు, మార్గాని చంటిబాబు, కోశాధికారి కొండేటి భీమారావు, బుడ్డిగ రవి, కొండలరావు వెల్లడించారు. ఈ విగ్రహ ఏర్పాటుకి సహకరించిన దాతలకు, వివిధ వర్గాల ప్రముఖులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ రంగస్థల నటుడిగా రాణించి సినీ రంగంలో తన నటనతో నవ్వులు పూయించి తెలుగు ప్రేక్షకుల మధ్యలో రేలంగి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని పేర్కొన్నారు. ఆయన విగ్రహాన్ని కళలకు కాణచి సంఘ సంస్కర్తలకు, స్వాతంత్ర్య సమరయోధులకు, పండితులకు నెలవైన రాజమండ్రిలో ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే అరుదైన అవకాశం మా గౌడ శెట్టిబలిజ సంక్షేమ సంఘానికి దక్కింది. ఆ అవకాశం ఈ సంఘానికి దక్కడానికి ముఖ్య కారకులైనటువంటి మా సంఘీయులైనటువంటి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ముందుగా పత్రికాముఖంగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా సంఘం తరఫున సంకల్పించి మొదలుపెట్టగానే మొట్టమొదటి మాకు ప్రోత్సాహం అందించినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు, పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు. అలాగే మరి టూరిజం, అలాగే
సినిమాటోగ్రఫీ అంటే పర్యాటకం, సంస్కృతి, సినిమాటోగ్రఫీ. మంత్రివర్యులు మిత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు చాలా కోఆపరేట్ చేశారు. అలాగే నగర ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు, మేము కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం, వారందరూ కూడా సహకరించి, కలెక్టర్ గారు శ్రీమతి ప్రశాంతి గారు కూడా ఎంతో సహకరించి వారు కూడా ఒక 6 మంత్ కమిటీని అపాయింట్ చేసి దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతి వేడుకగా నిర్వహించుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డ మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించిన గొప్ప ఆర్కిటెక్చర్ అన్నారు. హిందూ సనాతన ధర్మంలో దివ్య వడ్రంగిగా విశ్వకర్మ మహోన్నత శిఖరాలు అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని ఆ దిశగా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వైజంక్షన్ నందు స్వచ్ఛతా సేవ అంశంపై అవగాహన, మానవహారం, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, కమిషనర్ కేతన్ గారు పెద్ద ఎత్తున పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, నగర ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంత సమాజం సాధ్యమవుతుందని, అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం వరదల నేపథ్యంలో మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేయవలసిన పరిస్థితి నెలకొందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలన్నారు. షెడ్యూల్ తయారు చేసుకున్నాం కదా, అది ప్రాసెస్ రూపంలో మన గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధులు, మా కమిషనర్ గారు, అదేవిధంగా మన ఎంపీ గారు, మినిస్టర్ గారు అందరినీ కూడా జరుగుతుంది. ఈ పచ్చదనంలోని ప్రజలకు అవసరమైన పర్యావరణాన్ని మనం ఏదైతే వాళ్ళు అంటారు ఒక్కరి యొక్క బాధ్యత, ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మనం ఒక కార్యక్రమం తీసుకున్నామనంటే దాని ముఖ్య ఉద్దేశం ప్రజల నుంచి ఒక మార్పు రావాలి, మీ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మన ఎంతో విద్యావంతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఈ యొక్క వరదల వల్ల సీజన్ వ్యాధులు బాగా ఎక్కువ చేస్తాయి. దానివల్ల ఈ పరిశుభ్రం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గణనాథుని ఆశీస్సులతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామని రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీమతి జోకంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం నాడు రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద సృష్టి గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి నిర్వహించిన పూర్ణాహుతి హోమం కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పసుపు కుంకుమతో రూపుదిద్దుకున్న సృష్టి గణపతి స్వామివారి యొక్క పసుపు కుంకుమను జోకంపూడి విజయలక్ష్మి చేతుల మీదుగా భక్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా జోకంపూడి విజయలక్ష్మి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం పెన్నులు, గాజులు, నాణాలు, లడ్డులు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో విధంగా గణపతి ప్రతిష్ఠ చేసి ఉత్సవాలు ముగిశాక వాటిని ప్రసాదంగా భక్తులకు అందించామని, ఈ ఏడాది పసుపు కుంకుమతో రూపుదిద్దుకున్న సృష్టి గణపతిని కూడా అదే మాదిరిగా భక్తులకు వితరణ చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం, వినాయకుడి కళ్యాణం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, శివ కళ్యాణం, అదేవిధంగా నాగంతరి కళ్యాణం, ఇటువంటి కళ్యాణ కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి వంటి నృత్యాలు ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఈ సంవత్సరం ఇక్కడ సృష్టి గణపతి కొలువు తెచ్చడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం పర్యావరణీయంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో గణపతిని ఏదో ఒక పదార్థంతో తయారు చేయటం, ఆ పదార్థాన్ని భక్తులకు వితరణ చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం పసుపు కుంకుమతో సృష్టి గణపతిని ఇక్కడ కొలువు తెచ్చడం జరిగింది. పసుపు కుంకుమతో ఏర్పడినటువంటి సృష్టి గణపతి యొక్క విశిష్టత ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఆ రోజుని గణపతి జన్మం పసుపు ముద్దతోటే పార్వతీదేవి నిర్వహించిందనేటటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, సకల ఐశ్వర్యాలు ప్రతి కుటుంబానికి ఆది దంపతులు అనుగ్రహించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రోజున ఇక్కడ ఏదైతే మనం పసుపు కుంకుమతో గణపతిని ఏర్పాటు చేస్తామో, ఆ గణపతిని ఏర్పాటు చేసినటువంటి కుంకుమ పసుపుని భక్తులకు వితరణ చేయటం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఆ సృష్టి గణపతి యొక్క అనుగ్రహం కలుగుగాక అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలు వేసిన అనంతరం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో పలు కార్యక్రమాలు నిర్వహించామని, గ్రామాల్లో పట్టణాల్లో మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా రోగాల బారి నుండి కాపాడుకోవచ్చని అన్నారు. అనంతరం మార్కెట్లో వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర ఈ రోజు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి వరకు అనేక స్వచ్ఛకి సంబంధించిన కార్యక్రమాలు మన జిల్లాలో చేపడుతూ ఉన్నాము. దీన్ని 3 భాగాలుగా చేశాము. ఒకటి, ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళడం, జన్ భాగీదారీ. అలాగే రెండవది సంపూర్ణ స్వచ్ఛత తీసుకురావడం, అంటే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్. ఎక్కడెక్కడ గార్బేజ్ డంప్స్ ఉన్నాయి, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం, వాటిని క్లీన్ చేయడం, క్లీన్ చేసిన ప్లేస్ లో మనం మొక్కల్ని నాటడం, మరోసారి అక్కడ ఎటువంటి చెత్త వేయకుండా మొక్కల్ని నాటడం. అలాగే ప్రజల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అవగాహన కల్పించడం. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చోట్ల రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్స్ కానీ, రోడ్డు పక్కన ఉండే షాపుల్లో కానీ అందరూ చెత్త వేయడం, ఇంట్లో ఉండే చెత్త అంతా కింద కాలువల్లో తోసేయడం. అంటే మనందరి బాధ్యత అని గుర్తు చేయడం కోసం ప్రజలందరినీ కూడా ఇందులో కలుపుకొని పోవడం, అది రెండోది. అలాగే మూడోది ఏంటంటే, వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మన ఆరోగ్యం గురించి శానిటరీ వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు. రాత్రి పగలు అనకుండా మొత్తం చెత్త అంతా కూడా తీయడం, అలాగే రోడ్స్ అన్ని క్లీన్ చేయించడం. వాళ్ళందరికీ కూడా సురక్షా శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఆరోగ్య సంబంధమైన అన్నింటికి కూడా ఎన్ని టెస్టులు కావాలో అన్ని టెస్టులు చేసి మన గురించి ఆరోగ్యంగా వారు ఉండాలి కాబట్టి వారికి కూడా సురక్షా శిబిరాలను కండక్ట్ చేయడం. ఇది 3 పార్ట్స్ గా మనం నంద్యాల గాంధీ చౌక్ లో వెలిసిన సయ్యద్ గులాబ్ షావలి దర్గా ఉర్సు మహోత్సవం సెప్టెంబర్ 30, అక్టోబర్ 1వ తేదీ మరియు 2వ తేదీలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దర్గా ముతవల్లి సయ్యద్ గులాబ్ సయ్యద్ సాహెబ్ తెలియజేశారు. దర్గా నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉర్సు మహోత్సవ ఆహ్వాన పత్రికల్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉర్సు సందర్భంగా సెప్టెంబర్ 30వ తేదీ గంధం వేడుకలు, అక్టోబర్ 1వ తేదీ ఉర్సు నిర్వహించడం జరుగుతుందని, అదే రోజు అన్నదానం నిర్వహిస్తామని, అలాగే అక్టోబర్ 2వ తేదీ జియారత్ సందర్భంగా గొప్ప కావలి పోటీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొని ఉర్సు వేడుకలు విజయవంతం చేయాలని వారు కోరారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నంద్యాల పట్టణ ప్రజలకు మరి భక్తాగ్రసుల అందరికీ స్వామివారి ఉర్సు మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల 30వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం రోజున సోమవారం రోజున స్వామివారి గులాబ్ షావలి రఫాయి అహ్మద్ రహమతుల్లాహి అలైహి వారి గంధ మహోత్సవం జరుగును. అలాగే 1-10-2024 మంగళవారం రోజున ఉరుసు మహోత్సవ కార్యక్రమం జరుగును. ఆ రోజు మధ్యాహ్నం ముందు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడును. అలాగే 2-10-2024 సంవత్సరం అనగా బుధవారం రోజున గాంధీ చౌక్ సెంటర్ నందు గొప్ప ఖవాలిగానము దర్గా సొంత ఖర్చులచే నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ భక్త కేసులందరూ
నంద్యాల పట్టణ ప్రజలు అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా దర్గా తరఫు నుంచి కోరడమైనది. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हर साल की तरह इस साल भी हज़रत सय्यदना अली ज़ैनुल आबिदीन असदुल्लाह रिफ़ाई मअरूफ हज़रत सय्यदना గులాబ్ షా వలీ అల్ రిఫాయి. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లోని నారాయణ పాఠశాల నుండి 5 విద్యార్థులు వెంకట సాయి కుమార్, కృష్ణ, కార్తిక్, కీర్తి, సౌమ్య మరియు షమి ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగినటువంటి జూనియర్ సబ్ జూనియర్ జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్లో ప్రతిభ కనబర్చి వెంకట సాయి మొదటి స్థానంలో నిలవగా, కృష్ణ, కార్తిక్, షమి రెండవ స్థానంలో నిలవగా, కీర్తి, సౌమ్య తృతీయ స్థానంలో నిలిచి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు ప్రిన్సిపల్ అంజనీదేవి చాలా గర్వకారణంగా ఉందంటూ విద్యార్థుల్ని అభినందనలతో కొనియాడారు. అలాగే నారాయణ పాఠశాల యాజమాన్యం చదువుతో పాటు క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తూ ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా నంద్యాల జోన్ ఏజీఎం ప్రశాంత్ కుమార్ గారు, ఆర్ఐ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారు విద్యార్థుల్ని అభినందించారు. అలాగే జంప్ రోప్ అధ్యక్షుడు రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు గౌస్, అనిల్, డీన్ నాగేంద్ర, వైస్ ప్రిన్సిపల్ షీలా, గాయత్రి, ఏఓ జాకిర్ హుస్సేన్ సహకారం చాలా ఉందంటూ జీఎం ప్రశాంత్ కుమార్ అభినందించడం జరిగింది. అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో అంజనీదేవి, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్. ఈ నెల 12 నుంచి 14 వరకు మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగినటువంటి జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్లో మా నంద్యాల నారాయణ స్కూల్ పద్మావతి నగర్ బ్రాంచ్ నుండి 5 విద్యార్థులైనటువంటి వెంకట సాయి కృష్ణ, కృష్ణ కార్తిక్, సౌమ్య, కీర్తి, షమి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ జరిగినటువంటి జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్లో మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ సంపాదించి వెంకట సాయి కృష్ణ మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో షమి అండ్ కృష్ణ కార్తిక్ నిలిచారు. అదేవిధంగా తృతీయ స్థానంలో సౌమ్య, కీర్తి నిలిచారు. అలాగే రేపు అంతర్జాతీయ స్థాయికి కూడా సెలెక్ట్ అయిపోయి ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు నాకు ప్రిన్సిపల్గా చాలా పాటు క్రీడల్ని కూడా చాలా ప్రోత్సహిస్తుందని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంది. సో ఈ విజయానికి సహకరించినటువంటి మా ఏజిఎం ప్రశాంత్ కుమార్ గారికి, అలాగే ఆర్ఐ చంద్రమౌళీశ్వర్ రెడ్డి గారికి, మా డీన్కి, బీపీస్కి, అలాగే మా వ్యాయామ ఉపాధ్యాయులైనటువంటి రమేష్ సార్ గారికి అండ్ అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశం మేరకు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు, నంద్యాల జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు ఆధ్వర్యంలో నంద్యాల బీజేపీ పట్టణ కమిటీ నిర్వహణలో విజయ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లింగారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు డాక్టర్ ఇంటి ఆదినారాయణ గారు, పట్టణ అధ్యక్షుడు కాశెట్టి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు ఇనుగూరు రమేష్ బాబు, గాండ్ల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి చెల్ల మధు, కార్యదర్శి పసుపుల శివసాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బత్తిన స్వాతి, కేశవరెడ్డి, విద్యా సంస్థల అధ్యాపకులు రక్తదానం చేయడమైంది. వారికి ప్రశంసా పత్రాలు ఇవ్వడమైంది. విజయ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బాబా తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, నంద్యాల జిల్లా ఇన్ఛార్జు రమేష్ నాయుడు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి ఎల్లారెడ్డి గారు, నంద్యాల జిల్లా బీజేపీ కోఆర్డినేటర్ అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో నంద్యాల బీజేపీ పట్టణ కమిటీ నిర్వహణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా విజయ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడమైనది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, అన్నదానం చేస్తే ఒకరి కడుపు నిండుతుంది, విద్యాదానం చేస్తే ఒకరి జీవితం నిలబడుతుంది, రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణాలు నిలబడతాయనే ఉద్దేశంతో ఈరోజు దేశం మొత్తం మీద కూడా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. రక్తదానం చేయడం వల్ల ఒక నిండు ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఎవరైనా అత్యవసరాలు వస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, వాళ్ళ కుటుంబాన్ని కూడా నిలబెట్టడం వాళ్ళు అవుతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాలను కూడా అక్టోబర్ 2 వరకు కూడా నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతుంది. అలాగే 3వసారి ప్రధానమంత్రి అయిన సందర్భంలో ఇప్పటి వరకు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 సంవత్సరాలు పైబడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా దీనికి ధనిక, పేద, కులం, మతం ఏమీ అవసరం లేకుండా ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయలు
బీమా అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి 70 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగిస్తారని చెప్పేసి కోరుకుంటూ భారత్ మాతా. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజకుమారి మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారని నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒకవేళ మధ్యాహ్న భోజన పథకంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి అక్కడే వంటల్ని రుచి చేయడం జరిగిందని, వంటలు రుచికరంగా ఉన్నాయని వారిని అభినందిస్తూ నేను మరలా తనిఖీ చేయడానికి వస్తామని తెలిపారు. సరిపోవడం లేదు కాబట్టి నేను తీసేస్తాను. ఇలా మనం ఇంకా ప్యాకెట్ ఎక్కువ పెట్టించుకుంటాము వాళ్ళతో, పౌడర్ తక్కువ వేసి బెల్లం కొంచెం ఎక్కువ వేసి తాగుతారు. పిల్లలు తాగినంత వస్తున్నారు గ్లాస్ స్వీట్ ఎక్కువ వేస్తేనే లైక్ చేస్తున్నారు. నేను అందుకే అడుగుతున్నాను. మేము ఒక స్టూడెంట్కి 100 గ్రాముల బెల్లం మామూలుగా అయితే గవర్నమెంట్ ప్రకారం ఇక్కడ అడుగుతున్నారు, కానీ పిల్లలు బాగా తింటారు. 10 గ్రాములు బెల్లం, 10 గ్రాములు రాగి, 100 గ్రాములు 10 గ్రాములు కేజీకి 100 మంది, 1000 గ్రాములు కదా 10 గ్రాములు. ఒక కేజీ పౌడర్కి 100 మంది, 1 కేజీ పౌడర్కి 100 మంది మేడం క్యాలిక్యులేషన్. సో బెల్లం కొంచెం ఎక్కువ వేస్తే పిల్లలు లైక్ చేస్తున్నారు. 2 వేస్తాం. 2 కేజీలు. ఇంకేం మార్పులు కావాలి మార్చాలి? రైస్ ఒక్కటే కొద్దిగా ఇబ్బంది మేడం, మిగతావన్నీ యాక్చువల్గా బాగుంటుంది. రైస్ ఒక్కటే కొద్దిగా అది ఒక 10% మెంబర్స్ లైక్ చేసినాయి జరుగుతుందని లైక్ చేయాలి. ఎగ్ గురించి చెప్పాలి, ఎగ్ గురించి చెప్పాలి క్లాస్లో. ఎగ్ రోజు అందరికి దానికి ఏం ప్రాబ్లం, ఈ రైస్ దగ్గరే ఎగ్లో ఏమేమి ఉంటాయి, ప్రోటీన్స్ అన్నీ చెప్పండి. పిల్లలకి మెడికల్ డిపార్ట్మెంట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూస్తాం, పూర్తి స్థాయిలో సరఫరా చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడమే జేసీఐ లక్ష్యం. జేసీఐ 54 వసంతాల వేడుకలో వక్తలు. హాస్యనటు చక్రవర్తి పద్మశ్రీ రేలంగి కాంస్య విగ్రహ ఆవిష్కరణ. అందరూ వీడ్చాలని గౌడశెట్టి బలిజీ సంఘం విజ్ఞప్తి. స్వచ్ఛతా హీ సేవ మానవహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.